Hello everyone, welcome to Gamya Tutorials. Today topic problems on ages. Okay, all competitive exams important topic. We'll start. దీంట్లో ఫస్ట్ బేసిక్ ఏంటంటే ఇక్కడ క్వశ్చన్లో హింట్స్ ego and past and present. క్వశ్చన్లో ఇలా అడుగుతాడు, హింట్స్ అంటే ఏంటి, ఎగో అంటే ఏంటి, పాస్ట్ అంటే ఏంటి, ప్రెజెంట్ ఏంటి. సో ప్రెజెంట్ అంటే ప్రెజెంట్ ఇప్పుడు నడిచేది, ఓకే. పాస్ట్ అన్న ఎగో అన్నా సరే ఇది బ్యాక్ అండ్. హింట్స్ అంటే ముందుకని, ఓకే. హింట్స్ అంటే ముందుకి, ఎగో అంటే బ్యాక్ అని, లేదా పాస్ట్ అన్న వెనకని, ప్రెజెంట్ అంటే ఇప్పుడు జరిగేది. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. రేషియో ఆఫ్ ఏజ్ A and B is 3:4. Sum of their ages is 28 years. Find the age of both. Okay. Ratio of the question ఏమి ఇచ్చినా రాసుకుందాం. Ratio of the age to B is 3:4. Okay. 3:4. There sum of the ages అడిగాడు. Sum అంటే addition. Sum is equal to యాడ్ చేయాలి. సో సమ్ అన్నాడు కాబట్టి 3 + 4 = 7. మనకి 7 వచ్చింది. అక్కడ క్వశ్చన్లో ఎన్ని ఇచ్చాడు, 28 ఇయర్స్ ఇచ్చాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 28ని ఏ టేబుల్తో పోతుందో చూసుకోండి. 7 1 × 7, 7 4 × 28. ఓకే, 4 ఇయర్స్. సో ఫైండ్ ఏ వచ్చి 3 × 4, దట్ ఈజ్ ఈక్వల్ టు 12 ఇయర్స్. అదే బి అడిగితే 4 × 4 = 16 ఇయర్స్. ఇది సమ్. సో మనం చూసుకోవాలి సమ్ ఇచ్చాడా డిఫరెన్స్ ఇచ్చాడా, దాన్ని బట్టి మనం ప్రాబ్లం చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రేషియో ఆఫ్ ఏ అండ్ బి ఏజెస్ ఈస్ 4:7. డిఫరెన్స్ ఆఫ్ దేర్ ఏజ్ ఈస్ 33. ఫైండ్ ది ఏజెస్ ఆఫ్ బోత్. ఓకే, వాడు క్వశ్చన్ ఏమి ఇచ్చాడో ముందు రాసుకుందాం. ఏజ్ టు బి ఎంత ఇచ్చాడండి, 4:7. డిఫరెన్స్ అడిగాడు అంటే 4 - 7 = 3. డిఫరెన్స్ అంటే 4 - 3 అని ఏం అవసరం లేదు, 3. ఓకే, మనకి 3 వచ్చింది. వాడు క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు, 33 ఇచ్చాడు. ఓకే, ఈ 3ని 1 సెకండ్, ఈ 3ని ఈ 30తో ఏ టేబుల్తో పోతుందో చూడండి. 3 11 × 33. సో ఇప్పుడు ఏ వచ్చి 4 × 11, దట్ ఈజ్ ఈక్వల్ టు 44. బి అడిగితే 7 × 11, 77. క్వశ్చన్లో ఏ అడిగితే 44, బి అడిగితే 77. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రేషియో ఆఫ్ ఏజెస్ ఏ అండ్ బి ఈజ్ 4:5. సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ ఈజ్ 36 ఇయర్స్. వాట్ విల్ బి ది రేషియో ఆఫ్ ది ఏజెస్ ఆఫ్టర్ 4 ఇయర్స్? ఆఫ్టర్ 4 ఇయర్స్. ఓకే, ఆఫ్టర్ 4 ఇయర్స్ అడుగుతున్నాడు క్వశ్చన్. సో ఫస్ట్ ఎలా చేసామో అలానే చేయాలి. A:B ఎంత అండి, 4:5. వాడు ఏమడిగాడు, సమ్. సమ్ అంటే 4 + 5, దట్ ఈజ్ ఈక్వల్ టు 9. మనకు 9 వస్తే వాడికి ఎంత ఇచ్చాడు, క్వశ్చన్లో 36 ఇచ్చాడు. ఏ టేబుల్తో పోతుంది ఇది, 9 4 × 36. ఓకే, ఇప్పుడు ఏ వచ్చి 4 × 4, దట్ ఈజ్ ఈక్వల్ టు
36. ఇది ప్రీవియస్ ఇయర్ చేసిన క్వశ్చన్లో సేమ్ ఉంది, కానీ ఇక్కడ క్వశ్చన్లో ఏం అడిగాడు, ఆఫ్టర్ 4 years. సో దీని తర్వాత మనం ఏంటి 4 years యాడ్ చేసుకోవాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 40 years. సేమ్ బి అడిగితే 5 into 4 20 plus 4 24 years. వాడు క్వశ్చన్ ఏం అడిగాడు, రేషియో అడిగాడు. ఫార్టీ ఈజ్ టు 24. 4 6 जा 24, 4 10 जा 40, 2 5 जा 10, 2 3 जा 6. that is equal to 5:3 ఆన్సర్. అర్థమైందా? సింపుల్ అండి, ఏం లేదు. సో ఇంకొన్ని 2 క్వశ్చన్ చూస్తే మీకు అర్థమైపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ది ఏజ్ ఆఫ్ ఏ అండ్ బి ఇన్ ది రేషియో 5:4. 3 year hence. The ratio of the age will be 11:9. What is the present age of B? Okay. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు రాసుకుందాం. A:B 5:4. ఓకే. 3 year hence. ద రేషియో అంటే 3 సంవత్సరాల తర్వాత, అంటే 3 years తర్వాత ద రేషియో ఎంత ఉంటుంది? 3 years తర్వాత 11:9. అంటే ఇది ప్రెజెంట్ ఏజ్, ఇది ప్రెజెంట్. ఓకే, ఇది ఆఫ్టర్ 3 years. ఓకే, సో దీంట్లో మనం ట్రిక్తో ఎలా చేయాలో చూద్దాం. ఈ డిఫరెన్సు ఎంత అండి? 5 కదా. మరి ఈ డిఫరెన్సు 6 కదా, అవునా? ఈ డిఫరెన్స్ ఎంత? 9/4 తీస్తే 5 కదా. మరి ఇక్కడ 11/5 తీస్తే 6. సో ఈ డిఫరెంట్ సేమ్ లేవు, మనం సేమ్ చేయాలి. ఓకే, ఈ సేమ్ ఎలా చేయాలి అంటే, ఈ కింద డిఫరెన్సు ప్లస్ పైన డిఫరెన్సు చూడండి. 11 - 9 2, 5 - 4 1. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే, ఈ వచ్చిన దాన్ని దీంతో మల్టిప్లై చేయాలి, దీంతో మల్టిప్లై చేయాలి. అప్పుడు మనకి ఈజీగా అయిపోతుంది. సో AB ఇది ప్రెజెంట్. 2 5 ఎంత అండి? 10, 2 4 8, డిఫరెన్స్ 2 కాబట్టి. ఓకే, ఈ డిఫరెన్స్ 1 అంటే 11 కదా. 1 × 11 1 9 9. ఇప్పుడు డిఫరెన్స్ ఏమైందా? 1. ఈ డిఫరెన్స్ 1. ఓకే, ఇప్పుడు వాడు మన క్వశ్చన్ ఎన్ని ఇచ్చాడు? 3 years ఇచ్చాడు. 3 years ఇన్స్. సో ఈ 1 3 yearsతో క్యాన్సిలేషన్ ఎంత? 3 కదా. 1 × 3, సో 3 వస్తుంది. సో ప్రెజెంటేజ్ అడిగాడు కాబట్టి ఇప్పుడు ప్రెజెంటేజ్ ఇది తీసుకోవాలి, ఇది తీసుకోవడం కాదు. ఇంకా దీంతో మనకు సంబంధం లేదు. ఇప్పుడు మనం దీంట్లోకి వచ్చేసాం కాబట్టి ఇది ప్రెజెంటేజ్. ఇప్పుడు ఏ వచ్చి 10 × 3, దట్ ఈస్ ఈక్వల్ టు 30. అదే బి అడిగితే 8 × 3 వచ్చి 24. అదేనా? ఓకే, సో బి అడిగే వాట్ ఈస్ ద ప్రెజెంట్ ఆఫ్ బి అంటే 24. ఇది ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ మ్యాన్ ఈజ్ 30 times older than his son. 18 years later, okay, he will be only thrice as old as his son. What is man present age? Okay, man and his son 30 times అంటే మ్యాన్ వచ్చి 30, సన్ వచ్చి 1.
ఓకే, ఏమన్నా మ్యాన్ 30 టైమ్స్ ఓల్డర్ అంటే ఇది 30, ఇది 1 ఇయర్స్. ఇక్కడ 29 తీసుకొని 1 తీసుకోవాలి, 30 తీసుకోవాలి, 1 తీసుకోవాలి. ఓకే, 18 ఇయర్స్ లేటర్ అంటే 18 సంవత్సరాలు తర్వాత. థ్రైస్ అంటే 3 అంటే అప్పుడు సన్ 1. ఓకే, ఇందాక చెప్పాను కండి డిఫరెన్స్ చెక్ చేయాలని. సో ఈ డిఫరెన్స్ చూసుకోండి, ఇక్కడ ఎంత ఉంది, 0 ఉంది. ఓకే, మరి ఈ డిఫరెన్స్ ఎంత ఉంది, 27 ఉంది, అంతే కదా. సో ఈ డిఫరెన్స్ మనం సేమ్ చేయాలి. ఎలా చేయాలి అంటే ఈ కింద దాన్ని డిఫరెన్స్ తీసుకోవాలి, ఈ దాన్ని డిఫరెన్స్ తీసుకోవాలి. ఓకే, అదేనా, ఈ డిఫరెన్స్ తీసుకున్న దాన్ని మనం మల్టిప్లికేషన్ చేసుకుంటే వస్తుంది. 1 సెకండ్. సో ఇది వచ్చిన దాన్ని ఇటు క్రాస్ మల్టిప్లై చేయాలి, ఇటు నుంచి ఇటు క్రాస్ మల్టిప్లై చేయాలి. సో మ్యాన్ అండ్ సన్. సో 2 × 30 60, 2 1 జా 2, ఈ 2 ఇట్లా క్రాస్, 2 × 30 60, 2 × 1 2. ఓకే, నెక్స్ట్ 29 × 3 87, 29 1 జా 29. సో ఇప్పుడు ఈ డిఫరెన్స్ ఎంత అండి, 27. సో ఈ డిఫరెన్స్ ఎంత, 27. ఓకే, వాడు క్వశ్చన్లో మనకేమి ఇచ్చాడు, 18 ఇయర్స్ ఇచ్చాడు. అంటే 27 18 ఇయర్స్ ఇచ్చాడు. ఓకే, ఇక్కడ మనం క్యాన్సిల్ చేసుకునే వాళ్ళు, ఇప్పుడు క్యాన్సిల్ ఇది కిందకి వెళ్తుంది కదా. 1 సెకండ్. ఇప్పుడు క్యాన్సిలేషన్ ఎట్లా చేస్తామండి, 18/27 వేసే క్యాన్సిల్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ 2 ఉంది, ఎలా క్యాన్సిల్ చేస్తాం, ఈ 2ని ఇక్కడ తీసుకొస్తాం కదా, అప్పుడు 3/2 వస్తుంది, అట్లా చేస్తాం. ఓకే, ఈ ఎగ్జాంపుల్ ఇక్కడ 6 ఉంది అనుకోండి, 2 × 3 అది. ఓకే, సో ఇక్కడ రబ్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకు ప్లేస్ లేదు కాబట్టి, సో 18/27 ఇది మనం. ఇప్పుడు వాడు ఏమంటే మ్యాన్ ప్రెజెంటేజ్, ఇప్పుడు ఇది ప్రెజెంటేజ్. ఓకే, ఇది ప్రెజెంట్. సో మ్యాన్ ప్రెజెంటేజ్ కాబట్టి మ్యాన్ వచ్చి 60, ఇది వచ్చిన దాన్ని ఇక్కడ మనం వేసేసుకున్నాం. సో క్యాన్సిలేషన్ మనకి ఈజీగా అవుతుంది. సో మనం ఇక్కడ క్యాన్సిల్ చేసుకొని పాయింట్లోకి వచ్చి మనకి ఇబ్బంది పడుకొని ఇట్లా క్యాన్సిల్ చేసుకోవాలి. సో 9 2 జా 18, 9 3 జా 27, 3 20 ఎంత అండి ఆన్సర్, 40 ఇయర్స్. ఇది ఆన్సర్. ఓకే, అర్థమైందా. సో మళ్ళీ ఇంకోసారి చెప్తాను చూడండి. మ్యాన్ అండ్ సన్. మ్యాన్ ఈజ్ 30 times ఓల్డర్ దెన్ హిస్ సన్ అంటే మ్యాన్ 30 ఏజ్, సన్ వచ్చి 1. ఓకే, 18 ఇయర్స్ లేటర్ అంటే 18 ఇయర్స్ తర్వాత ఎంత, థ్రైస్ యాజ్ ఓల్డ్ ఎస్ సన్ అంటే మ్యాన్ వచ్చి 3 times సన్ కన్నా ఎక్కువనే. ఓకే, సో ఈడ మనం ఏం చేయాలంటే ఈ డిఫరెన్స్ చెక్ చేయాలి. ఈ డిఫరెన్స్ 0, ఈ డిఫరెన్స్ 27. ఈ రెండు సమానం లేదు కాబట్టి మనం సమానం చేయాలి. ఈ రెండు సేమ్ చేయాలి. సో సేమ్ చేయాలంటే మనం సో ఈ డిఫరెన్స్ చెక్ చేయండి 2, ఈ డిఫరెన్స్ చెక్ చేయండి 29. దీన్ని ఇట్లా క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి.
ఓకే 2 ఇంటూ 30 60. ఇది మ్యాన్, ఇది పర్సెంటేజ్. సన్ వచ్చి 2 1 2. 13 years 18 years లేటర్ 29 into 2 87. 29 1 29. ఇప్పుడు ఈ డిఫరెన్స్ 27, ఈ డిఫరెన్స్ 27. సరిపోయిందా? సో ఇప్పుడు మనం ఈ 27 వాడు ఎన్ని క్వశ్చన్లు ఎంత ఇచ్చాడు, 18 years ఇచ్చాడు. సో మనము ఇది కింద వేసుకొని క్యాన్సిలేషన్ ఇక్కడ ఈజీ కన్నా మనం ఇక్కడ ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, మ్యాన్ ఏజ్ అడిగాడు కాబట్టి 60 వేసుకొని ఫస్ట్ మనం 18 ఇక్కడ వేసుకుంటాం, డివైడ్ బై 27 వేసుకుంటాం. ఓకే, 9 2 18, 9 3 27, 3 20. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 40 years. ఇది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The age of Samir and Tanuj are in the ratio 8:15. After 9 years, the ratio of their ages will be 11:8. What is the difference between the ages? Okay, Samir and Tanuj రేషియో ఎంత ఇచ్చాడండి, 8:15. ఆఫ్టర్ 9 years, after 9 years, the ratio of their ages will be 11:18. ఓకే, సో ఈ డిఫరెన్స్ ఎంత అండి, 3. ఈ డిఫరెన్స్ 7. 7 కదా. సో డిఫరెన్స్ సేమ్ లేదు కదా, సో మన డిఫరెన్స్ సేమ్ చేసుకుందాం. ఇది 7, ఇది 7. ఓకే, ఇక్కడ సేమ్ వచ్చింది కదా, మనం ఇక్కడ సేమ్ చేసుకోవాలి. ఓకే, 7 8 56, 15 7 105, 7 11 77, 18 7 ఎంత అండి, 18 7 ఒక నిమిషం, 18 into 7 126. ఓకే, సో ఈ డిఫరెన్స్ చెక్ చేసుకోవాలి. 77లోంచి 56 తీసేయండి, ఎంత అండి, 21. ఇది 21 ఇక్కడ వేసుకోవాలి. అట్లనే 126లోంచి 105 తీసేయండి, ఎంత అండి, 120. ఇది 21. సో ఎంత, 21 సేమ్ వచ్చింది. సో మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, 21 9 years ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు మనకు కనుక్కోమని డిఫరెన్స్ కనుక్కోమన్నాడు, అంటే సమీరు తను ఇద్దరిది కనుక్కోవాలి, వాళ్ళిద్దరు చేసి వాళ్ళ డిఫరెన్స్ ఎంత కనుక్కోవాలి. సో ఇది రబ్ చేస్తున్నాను. సో ఫస్ట్ సమీర్, మన క్యాన్సిలేషన్ ఇక్కడ చేసుకుందాం. ఓకేనా అండి, 56 into 9/21. ఓకే, 3 3 9, 3 7 21, 7 8 56 అంటే 24. ఇది పర్సెంటేజ్. ఓకే, సో తను 105 into 9/21, 3 3 9, 3 7 21, 7 1 7, 7 5 ఎంత, 40 45. సో మళ్ళీ డిఫరెన్స్ అడిగాడు. డిఫరెన్స్ ఎంత, 45 minus 24, 21 ఆన్సర్.
ఆన్సర్ ఎంత అండి 21. ఇది ఆన్సర్. ఇలా చేయాలి. ఇది షార్ట్ కట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The ratio of the ages of Ajay and Vijay is 3:4. After 5 years, the new ratio of the ages will be 4:5. What is the age of Vijay at present? Okay, the ratio of age Ajay and Vijay is 3:4. After 5 years, after 5 years, the ratio of the ages is 4:5. ఇది ప్రెజెంట్. సో ఈ డిఫరెంట్ ఎంత అండి? 1. ఈ డిఫరెంట్ ఎంత? 1. సో ఈ డిఫరెంట్ 1 అంటే సరిపోయింది, మనం ఇంకేం చేయాల్సిన లేదు. సో 1 వాడు ఎంత ఇచ్చాడు? 5 వేసి ఇచ్చాడు. ఓకే, సో ఈ 1 5తోనే పోతుంది కాబట్టి 5. ప్రెజెంటేజ్ ఆఫ్ విజయ్, ప్రెజెంటేజ్ వచ్చి విజయ్ 4 × 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 20 years. ఇది. సో మనకి ఇక్కడ సేమ్ వస్తే మనం ఏం చేయవలసిన లేదు. ఇన్కేస్ సేమ్ రాకపోతేనే మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో చెప్పాను కదా, అలా మనం చేసుకోవాలి. సో పార్ట్ 1 ఎంతవరకు చేశానండి. పార్ట్ 2 వీడియో ఉంది. పార్ట్ 2 వీడియోకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తాను. అంటిల్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంది. సో మీరు సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.